తీరా హుక్కు మరో అమ్మాయితో భర్త ఫస్ట్ నైట్ చేసుకుంటుంటే మొదటి భార్య నయ్యుండి ఆ రూమ్ ని డెకరేట్ చేస్తున్న భార్యగా నేను బహుశా చరిత్రలో మిగిలిపోతానేమో. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా నరకం మరొకటి ఉంటుందా? నేను ఈ పని చేయనని ఎదురు తిరిగితే ఇంటి నుంచి వెళ్ళిపోమంటారేమో అని భయం. అలా వెళ్ళిపోతే నేను నా దొరబాబుకి దూరంగా ఉండాల్సి వస్తుందన్న ఆందోళన. రోజుకి పగలు రాత్రి ఉన్నట్టే జీవితానికి చీకటి వెలుగు ఉంటుంది అంటారు. నా బతుకులో చీకటి తప్ప వెలుగనేది కనిపించటం లేదు. ఈ రాత్రి గడిస్తే నా భవిష్యత్తు శాశ్వత అమావాస్య అవుతుందేమో. ఎంత బాగుంది! సూపర్ సూపర్! వావ్, ఎక్సలెంట్ జ్యోతి, ఎంత బాగుంది తెలుసా? వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంతే. జ్యోతి, యూర్ ఎ జీనియస్. రూమ్ డెకరేషన్ అద్దరిపోయింది అంతే. నీకెంత టాలెంట్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది. ఈ రూమ్ లోకి వస్తే 25 years బ్యాక్ మ్యారేజ్ అయిన కపుల్ కూడా రొమాంటిక్ మోడ్ లోకి వెళ్ళిపోతారు అంతే. నేను రాజీవ్ అసలే న్యూ మ్యారీడ్ కపుల్. ఇక మా సంగతి చెప్పక్కర్లేదు. ఏ జ్యోతి, నీకున్న ఈ టాలెంట్ కి ఇలాంటి డెకరేషన్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయి. రాజీవ్ కి చెప్పి అందుకు అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. ఎందుకంటే రేపటి నుంచి నా భర్త నేను ఏమి చెప్పినా నా మాట విని కన్సిడర్ చేస్తారు కాబట్టి. ఈ మొత్తం డెకరేషన్ లో ముచ్చటేస్తోంది ఏంటో తెలుసా? ఇదిగో బెడ్ మీద రోజ్ ఫ్లవర్స్ తో ఉన్న లవ్ షేప్. ఈ రాత్రికి నేను రాజీవ్ ఇక్కడే మా ప్రేమని పంచుకోబోతున్నాం. ముద్దులు ఇద్దరం ఇక్కడే పంచుకుంటాం. తర్వాత మనసు పంచుకుంటాం. ఆ తరువాత ఏకమయ్యే మమ్మల్ని చూసి ఈ గదిలో పువ్వులు సిగ్గుతో ముడుచుకుంటాయి. ఆకాశంలో తెల్లని చందమామ సిగ్గుతో ఎరుపెక్కి మేఘాల చాటున దాక్కుంటాడు. ఆ రాత్రంతా కొవ్వొత్తులా కరిగిపోతుంటే మా ఇద్దరి మౌనం ఏవేవో మాట్లాడుకుంటాయి.
చాలా జంటగా ఉండే మా ఇద్దరి కళ్ళు ఎన్నో ఊసులు చెప్పుకుంటాయి. అంతెందుకు, మార్నింగ్ సూర్యుడు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేటుగానే వస్తాడు. ఇప్పటి నుంచి మా ఇద్దరి ప్రపంచం మేమే, వేరే లోకమే ఉండదు. ఒకరికొకరం ప్రేమలో మునిగిపోతాం. ఎలా ఉన్నాను లడ్డు? నువ్వు నాకు నచ్చలేదన్నా, సారీ. ఎందుకురా, అందంగా లేనా? నువ్వు ఇంతకు ముందులా లేవన్నా, చాలా మారిపోయావు. మా రాజీవ్ అన్న మంచి మనసున్న మహారాజని చాలా గర్వంగా చెప్పుకునేవాణ్ణి. నేను ఇదైతే అస్సలు ఊహించలేదన్నా. ఊహించకుండా జరిగేదే జీవితం రా. ముహూర్తం పెట్టుకుంటే జరిగేదే శోభనం. ఎలా ఉంది కొటేషన్? సిచ్యువేషన్కి సింక్ అయింది కదా. నేనంతే, సిచ్యువేషన్కి తగ్గట్టు డెసిషన్ తీసుకుంటాను. వద్దన్నా, ప్లీజ్ ఆలోచించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు జ్యోతిని ఎంత ప్రేమించావో నాకు తెలుసు. తను నీకు దక్కదని ఒక చిన్నపాటి యుద్ధమే చేశావు. జ్యోతి కూడా ఈ ఇంటి కోడలయ్యుండి నీకోసం, నీ ప్రేమ కోసం ఇక్కడ ఒక పని మనిషిలా పడుందన్నా. వద్దన్నా, నా మాట విను. శోభనం క్యాన్సిల్ చెయ్యి, లేదంటే జ్యోతి జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ కన్నీళ్లు నీకు మంచిది కాదన్నా. రే, బాధపడకు లడ్డు. నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. ఇక నేను దాన్ని మార్చలేను. జ్యోతి, ఇలా రావా? సారీ జ్యోతి. ఎందుకు దొరబాబు? శ్రావ్యతో శోభనానికి ఒప్పుకున్నాను కదా, అందుకు. తప్పలేదు జ్యోతి, బాగా ఆలోచించాను. శ్రావ్యతో మంచిగా కలిసి ఉండమని అమ్మ పోరు ఎక్కువైంది. నన్నెందుకు పట్టించుకోవని శ్రావ్య గోల పెడుతుంది. రోజు ఆ గొడవ పడే కంటే ఈ న్యూసెన్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలనే డిసైడ్ అయ్యాను.